అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. 3,62,57,340 ఈ సంఖ్య ఏందనుకుంటున్నారా? ఇది సంఖ్య కాదండి, ఇది 100% డబ్బు. ఏం డబ్బు అనుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 5 సంవత్సరాల్లో కేవలం ఎగ్ పఫ్ఫుల నిమిత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టినటువంటి డబ్బు ఎంత అంటే 3,62,74,540. అయితే ఈ భాగవతం మొత్తం ఏంటి? దీని గురించి తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం వెంకట్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్ గడిచిన 5 సంవత్సరాల్లో ఎన్నో ఆశ్చర్యాలు. నిజంగా ప్రజాధనాన్ని ఇలా కూడా ఉపయోగించుకోవచ్చా అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. నిన్నటి రోజున కొత్తగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏదైతే ఆర్థిక శాఖ ఒక చిన్న నివేదిక ఇవ్వడం జరిగిందండి. కొంతమంది వ్యక్తులు అడిగిన దాని ప్రకారం అదేమిటంటే ఎగ్ పఫ్ఫుల నిమిత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు 3,62,00,000 పైచిలకు డబ్బుని వృధా చేయడం జరిగిందండి. అసలు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలండి? అవినీతికి అనర్హం అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నాడు. మీకు ఒకటి గుర్తు చేయాలండి. ఇక్కడ షర్మిల గారి గురించిను అనిల్ కుమార్ వాళ్ళిద్దరి గురించి చెప్తూ, వాళ్ళిద్దరూ నా దగ్గరికి వచ్చి వాళ్ళకి సంబంధించిన ఒక ప్రోడక్ట్ ని ప్రభుత్వంలో కొనమని అడిగారు. ప్రజల సొమ్ము అంటే నేను చాలా నిష్టగా ఉంటాను, ఎట్టి పరిస్థితుల్లో దుర్వినియోగం చేయడానికి నేను ఇష్టపడను, అది ప్రజల సొమ్ముని మీకు నేను దోచిపెట్టలేను అన్నాను, అందువల్ల నా మీద కక్ష గట్టి ఇప్పుడు నాకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని చెప్పాడా? కానీ అది ఒట్టి మాట. ఆయన ప్రజల సొమ్ము ఎప్పుడు ఎక్కడ అవకాశం వచ్చినా ఇష్టం వచ్చినట్టు దుర్వినియోగం చేస్తాడండి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఈ దుర్వినియోగం జరిగింది సచివాలయంలో కాదండి, ఆయన సొంత ప్యాలెస్లో, తాడేపల్లి ప్యాలెస్లో ఎప్పుడైనా కూడా ఎంతమంది అతిథులు వస్తారండి? అసలు ఎవరినన్నా మంత్రులను కానీ, సీనియర్ శాసనసభ్యులను కానీ, అధికారులను కానీ ఆయన ఎప్పుడైనా తాడేపల్లి ప్యాలెస్లోకి రానిచ్చాడా? ఎంతో దూరంగా ఉంచేవాడు. ఆయన భయంకి ఎవరిని కూడా అసలు ప్యాలెస్కి దరిదాపులకి రానివ్వలేదు. మొన్న ప్రభుత్వం ఓడిపోయి దిగిపోయిన తర్వాత కదా ఆ రోడ్డు ప్రజలకు ఓపెన్ చేసింది. అది ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్ దొరకలేదంట కదండి. అసలు చిరంజీవి గారిని ఇట్లాంటి సినిమా యాక్టర్ ప్రముఖులందరూ వెళ్తే కూడా ఎక్కడో మెయిన్ గేట్ దగ్గర దిగేసి వాళ్ళందరూ నడిచి కదా వెళ్ళారండి. అసలు ఇప్పుడు కూడా లోపలికి వెళ్ళే అంత యాక్సెస్ ఎవరికి ఇవ్వలే ఆయన. ఇందువల్ల ఆయన మరి అభద్రతా భావం ఉండింది ఆయనకి. మరి ఈ ప్యాలెస్ లో ఉన్నప్పుడే తనకి ఏమన్నా ప్రాణగండం ఉందని ఎవరన్నా జ్యోతిషులు చెప్పారా? లేకపోతే తను చేసిన వ్యాపారాలు, తన వ్యవహారాలు, మరి మనకు తెలియని అంశాలు ఏమన్నా ఆయనకు ఉన్నాయా? తర్వాత ఇంత పెద్ద మనీ లాండరింగ్ కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యాడు, అంతర్జాతీయంగా ఉండే ఏమన్నా మాఫియాలు ఈయన్ని వెంటాడుతున్నాయా? మనకు తెలియదు అవన్నీ. ఒక మామూలు ముఖ్యమంత్రికి అయితే అంత ప్రాణ భయం ఉండాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా లేదు. అందులో ఆయనకు అస్సలు లేదు. ఆయన ఏమీ నక్సలైట్లకు వ్యతిరేకంగా పోరాడలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి లాగా ఆయన మీద ఎప్పుడు హత్యా ప్రయత్నం జరగలేదు. చంద్రబాబు నాయుడు గారి మీద అంటే ఒక బుల్లెట్ ప్రూఫ్ కారును కూడా పేల్చేశారు, ల్యాండ్ మైన్ పెట్టి అవన్నీ చూసాం మనం. తీవ్రమైన ప్రాణాన్ని తప్పించుకున్నాడు ఆయన. అలాంటి పరిస్థితి ఈయనకి లేదు. అయినా కూడా మరి ఇవాళ ఆయన అంత ప్రాణహాని ఉన్నట్టుగా దూరంగా అందరికీ బతికాడు. అక్కడ 3,62,00,000 పైచిలకు పఫ్ఫుల కోసం, ఎగ్ పఫ్ఫుల కోసం ఖర్చు పెట్టారంటే వేరే పఫ్ఫులు వేరే ఉన్నాయి. ఈ కేవలం ఎగ్ పఫ్లే, ఇవి ఓన్లీ ఎగ్ పఫ్లే. ఎగ్ పఫ్ఫుల కోసం అంత ఖర్చు పెట్టారంటే ఎన్ని కాన్ఫరెన్సులు జరిగి ఉండాలి? రోజుకి యావరేజ్ మీద ఎన్ని ఎగ్ పఫ్ఫులు తింటే 5 సంవత్సరాల్లో 3,62,00,000 పైచిలకు వెళ్తుంది అనేది ఆడిటర్స్ లెక్కేయాలి. ఒక ఎగ్ పఫ్ 20 రూపాయలు ఉంటుంది అనుకుందామండి, అంతే కదండి, 20 రూపాయలు ఉంటుంది. వాళ్ళకి బల్క్లో సప్లై చేసింది. ఎక్కడైనా మనమైనా కొనుక్కున్నప్పుడు థియేటర్లో ఎక్కడైనా 20 రూపాయలు ఉంటుంది. 20 రూపాయలు అంటే 3,62,00,000 పైన డబ్బులకి ఖర్చు అయినంటే డివైడెడ్ బై ఇది వేస్తే 20 రూపాయలు. రోజుకి ఎన్ని ఎగ్ పఫ్లు వాడి ఉంటారు, ఎన్ని కాన్ఫరెన్స్లు జరిగి ఉండాలి అనేది తెలియాలి. ఏమన్నా పెద్ద ఎత్తున అన్నదానం లాంటివి జరిగి ఏమన్నా సప్లై చేశారా? కాబట్టి అవి అక్కడ జరిగినాయి అంటే కేవలం ఆయన అంతర్గత వ్యక్తులు చేసిన అవినీతి ఇది. తర్వాత అది ఆయన వ్యక్తిగతమైన ప్యాలెస్, తాడేపల్లి ప్యాలెస్, దాని మీద కూడా ఎంత ఖర్చు పెట్టాడో 10 కోట్ల రూపాయలు కేవలం అడిషనల్ ఫెన్సింగ్కే వాడారంటేనే మీరు అర్థం చేసుకోండి.
ఆ తర్వాత ఈ కిటికీలకి వీటన్నిటి కూడా కొన్ని 70 లక్షలు 80 లక్షలు కూడా బిల్లులు రిలీజ్ చేశారంటున్నారు. అవన్నీ కూడా బయటకు వస్తాయి. అవేమి ఆయన సొంత అకౌంట్లో నుంచి పే చేసినవి కాదు. కాబట్టి ఇవాళ మీలాంటి వాళ్ళు ఎవరైనా పబ్లిక్ ఇంట్రెస్ట్ అప్లికేషన్ పెడితే కూడా తాడేపల్లి ప్యాలెస్ మీద ఎక్కడ ఎంత ఖర్చు అయింది ఇప్పుడు ఇవి వచ్చినట్టు, ఇవి కాకుండా కూడా 72,51,000 రూపాయల కర్రీ పఫ్స్ కూడా వాడారండి వాళ్ళు. కర్రీ పఫ్స్ అవి ఎన్ని అంటే నంబరు 18,12,832 కర్రీ పఫ్స్ తిన్నారు. సంఖ్య ఇప్పుడు 72 లక్షలకే ఇన్ని ఫిగర్స్ వస్తే 18 లక్షలు 3 కోట్లకి కనీసం ఒక 5 రెట్లన్నా వస్తాయండి. 5 అంటే దాదాపు 90 లక్షలు కోటి పఫ్లు తిన్నట్టండి దగ్గరగా. కోటి కర్రీ పఫ్లు అంటే చిన్న మాట అండి. ఇప్పుడు అంటే దీన్ని బట్టి రమారమిగా వాళ్ళ లెక్కల ప్రకారం అంటే ఈ అవినీతి మొత్తం ఆయన అంతరంగికులు దోసుకు తిన్నదే కానీ బయట వాళ్ళేం కాదు. ఇది కాకుండా ఇక సెక్రటేరియట్లో జరిగే కాన్ఫరెన్స్లకి వాటికి ఎన్ని రాసి ఉంటారో మీరు అర్థం చేసుకోవచ్చు. మనం పేషెంట్లో ఇక మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత మొన్న ఈ మధ్య ఎలుకలు పట్టడానికి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టారో కూడా ప్యాలెస్లో, తాడేపల్లి ప్యాలెస్లో అది కూడా బయటకు వచ్చింది. 1,34,00,000 ఎలుకలు అన్ని ఎందుకు ఉంటాయండి అక్కడ? ఆయన ఏమన్నా ఉల్లిపాయలు స్టోరేజ్ పెట్టాడా లేకపోతే ఇంకేమన్నా స్టోరేజ్ పెట్టాడా? అక్కడ పాష్గా ఉంటాయి. ఎక్కడ ఏమి ఏగా దోమ కూడా వాలే పరిస్థితి ఉండదు. అటాట్స్ అంత ఎలుకలకు మినేసి ఏముంటుందండి? అంత ఖర్చు పెట్టారంటే ఇవన్నీ కూడా దోసుకు తినడానికి ఉండ మార్గాలు, రాజమార్గాలు. రాజప్రసాదంలో ఇవి దోసుకు తినే రాజమార్గాలు. ఇది ప్రజల సొమ్ము. ఆయన ఎప్పుడు ఎక్కడ ఉన్నా వదలడండి. ఇప్పుడు నేను ఇంతకుముందు కూడా ఒక ఇష్యూలో మీతో చెప్పా, ఆయన ప్రజల డబ్బుని ఇష్టం వచ్చినట్టు తినేశాడు. ఇవాళ ప్రజల ముందుకెళ్ళి ఆయన అంత ధైర్యంగా క్షమాపణ చెబితే తప్ప ప్రజలు ఏమైనా క్షమిస్తారో లేదో తెలియదు. అది చెప్పడానికి ఆయన ధైర్యం చాలటం లేదు. అది జంకుతున్నాడు. కాబట్టి ఈయన జీవితంలో మళ్ళీ పార్టీ పునర్జీవనం కానీ ఆయనకి వ్యక్తిగత రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అనేది కూడా ఎవరు నమ్మట్లేదు. అసలు ఇవన్నీ తెలిస్తే ప్రజలు స్వాగతిస్తారండి? అవునండి. ఎట్లా స్వాగతిస్తారు? ఎట్లా భరిస్తారు? వాళ్ళ డబ్బులు వాళ్ళ ఇళ్లలో పిల్లలు ఉంటే కూడా ఎన్ని తింటారండి వాళ్ళు? ఇన్ని లక్షలు తింటారా అండి? అసలు వాళ్ళ అమ్మాయిలు కూడా బయటే ఉంటున్నారు కదా, లండన్ లో అక్కడ ఇక్కడ. ఇవన్నీ వేసేసి పలహారాల్లాగా డబ్బులు తినేయటం తప్ప వాళ్ళు తిన్నారని కూడా మనం అనలేం. ఇన్ని లక్షల పఫ్లు మనుషులు ఎవరైనా తింటారు? ఎవరు తినరండి. మనుషులు కాదు, పశువులు కూడా తినరు. వాటికి కూడా అనారోగ్యం వస్తుంది, చచ్చిపోతాయి కూడా. ఇలాంటి కృత్రిమైన ఫుడ్ వాటికి పెడితే. మీకు తెలుసో తెలీదు, అంతకుముందు విజయవాడ కనకదుర్గమ్మ గుడి దగ్గర ఎవరో ఒక శనగపిండి తీసుకొచ్చి ఆవులకు పెడితే కూడా అనేక ఆవులు చచ్చిపోయింది. అంటే కృత్రిమంగా తింటే పశువులకు కూడా కష్టమేనండి. మరి ఇవాళ ఇన్ని తిని బతికారంటే వాళ్ళు తినలా, తింటే చచ్చిపోయేవాళ్ళు, చాలా మంది చచ్చిపోయేవాళ్ళు. కాబట్టి ఎవరు చనిపోయినట్టు ప్యాలెస్ లో రిపోర్ట్ అయితే రాలేదు కదా. ఇవి కేవలం డబ్బులు దోసుకోవడానికి ఉపయోగించుకున్న రాజమార్గాలే తప్ప ఇంకోటి కాదు వెంకట్ గారు. ఇంకా చాలా వస్తాయి తవ్వుతున్న కొద్దీ. ఇంకోటండి, గుడివాడలో అప్పుడు మీరు చూసుకుంటే నిమ్మకాయ నీళ్ళ కోసం దాదాపుగా 29 లక్షల రూపాయలు. ఆ తర్వాత మీరు చెప్పిన విధంగా ఏదైతే ఎలుకలు పట్టడం కోసం 1,34,00,000, ఇప్పుడు ఎగ్గుపప్పుల కోసం 3,60,00,000 పై చిలుకు డబ్బులు. మరి నెక్స్ట్ టైం ఉండొచ్చు అంటారు? మరి మనకు ఊహకు అందదండి. మనకే కాదు, ఎవడైనా ఒక సాధారణమైన వ్యక్తికి ఇలాంటి క్రిమినల్ ఆలోచనలతో డబ్బులు తింటారనేది ఎవరికి ఆందండి. గతంలో ఇట్లాంటిది ఏ చీఫ్ మినిస్టర్లు కూడా చేయలేదు కదండి. ఇంత డబ్బులు కూడా వాళ్ళకి లేవు. అయినా కూడా వాళ్ళు ఇలాంటి కక్కుర్తి పనులు ఎవ్వరు చేయలేదు. మామూలుగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో ఉన్న నుంచి వచ్చారు, అది మిడిల్ క్లాస్ స్టాండర్డ్ లోనే దిగి వెళ్ళిపోయారు. ఈయన ముఖ్యమంత్రి అయ్యే నాటికే ఒక ముఖ్యమంత్రి కుమారుడిగా కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు జప్తులో ఉన్న పెద్ద ధనవంతుడైన ముఖ్యమంత్రి ఈయన. అయినా కూడా ఆయనకి అది చాలకుండా ప్రజల డబ్బు కదండి ఇది. ఇప్పుడు కొంచెం నీతి ఉండాలి కదా, మనం ప్రజల డబ్బు తినొచ్చా తినకూడదా, మనకేం తక్కువైంది, ప్రజలు ఎంత కష్టపడి మనం పన్నుల రూపంలో వసూలు చేస్తున్నాము అనేది ఉండాలి కదండి. తర్వాత ఇప్పుడు మొన్న ఈ లిక్కర్ విషయంలో కూడా మోడీ గారు కూడా అన్నాడు, ప్రజల్ని దోసుకు తినేటువంటి కుంభకోణం దేశంలోనే ఇది ఒక నీచమైన కుంభకోణం అని చెప్పాడు. అన్ని నీచమైన కుంభకోణం అంటే పెద్ద కుంభకోణం అనే కాదు, ప్రజల్ని రక్తాన్ని పిండుకుని తాగారు. ఆర్థికంగా కాకుండా మానవతా కోణం కూడా. తర్వాత వాళ్ళ ఆరోగ్యాలు కూడా పోయినాయి కదండి. అట్లా వాళ్ళకి ఒక మానవత్వం అనేది లేదనే ఉద్దేశం మీద ఆయన చెప్పాడు. అలా ప్రజల డబ్బుని ఎక్కడ అవకాశం ఉన్నా కూడా
పిండుకోవడానికి జంకలేదని ప్రజలకు తెలవబట్టే కదా ఇంత అవినీతి పరుడని ఆయనకు అంత వాత పెట్టింది. లేకపోతే 151 స్థానాల నుంచి 11 స్థానాలకు తీసుకురారుగా. ఇవన్నీ తెలుసుంటే ప్రజలకు ఏమైండదు. పొరపాటున ఏదైతే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ వాస్తవాలని ఒకవేళ జనాలకు తెలుసుంటే ఆ స్థాయి కూడా రాదండి, ఆయన కూడా గెలవడు. ఈసారి అదే జరుగుతుంది. ఇప్పుడు ఆయన మనస్తత్వం పూర్తిగా బయటపడింది కాబట్టి ఇక ఈసారి వేరండి. ఇంకా భయానికి వేశారు కొన్నిసార్లు, ఏమో గెలుస్తాడేమో మన నియోజకవర్గం కాబట్టి ఇతర సార్లు బాగుందేమో అన్న భయానికి వేశారు. ఇప్పుడు ఇక వాళ్ళు కూడా వేయరు. ఆ 40% అంటున్నాడు చూసారా, వేసినందుకు వాళ్ళు చెంపలు వేసుకుంటారు, తెలియక వేసామంటాడు దుర్మార్గుడి. కానీ ప్రజలకు కూడా మనసు ఉంటుంది కదండి, వాళ్ళకి కూడా మనసు ఉంటుంది, బాధలు ఉంటాయి. మన డబ్బులు పిండిన వ్యక్తిని మనం ఎందుకు ఎన్నుకోవాలనేది ఉండదు, వాళ్ళ కసి ఉంటుంది కదా. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెంకట్ గారు. మనం చూశారు కదండి, ఎగుపప్పుల రహస్యం గురించి దుర్గా కుమార్ గారు ఒక చక్కటి విశ్లేషణ ఇవ్వడం జరిగింది. మరొక వీడియోతో మరొకసారి మీ ముందుకు వస్తాం. ధన్యవాదాలు.